ప్రియ మిత్రుడు, మేము అంటే ఎస్ఎస్సి బ్యాచ్ వరకు కలుసుకొని చదువుకున్నటువంటి మిత్రుడు సాయిబాబు వాళ్ళ యొక్క నాన్న మొన్న ఆదివారం నాడు చనిపోవడం జరిగింది. అయితే మా మిత్ర బృందం అంతా కూడా సాయిబాబు యొక్క ఆర్థిక పరిస్థితులు అంచనా వేసుకొని వాళ్ళకు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు కనుక, వాళ్ళ అమ్మ కూడా అనారోగ్య పరిస్థితుల్లో ఉంది కనుక మనం ఏదో విధంగా కాస్త ఆర్థిక సహాయం చేద్దామని చెప్పి ఆలోచన చేసి మేము ఈనాడు ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా పిలుపునిస్తే మా ఎస్ఎస్సి 1996 బ్యాచ్ గ్రూప్ సభ్యులందరూ కూడా మొత్తం మిత్రులు, అక్కడ ఉన్నటువంటి మిత్రులు అందరూ కూడా స్పందించి కొంత అంటే అమౌంట్ కాస్త మాకు తెలిసినటువంటి ఆర్థిక సహాయాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇదే విధంగా మున్ముందు కూడా ఈ ఆర్థిక సమస్యలే కాకుండా ఇంకా ఏ సమస్యలు వచ్చినా కూడా మా ఎస్ఎస్సి 1996 గ్రూప్ సభ్యులందరూ కూడా వాళ్ళని ఎవరికి వచ్చినా కూడా అలాంటి వారిని ఆదుకోవడానికి ముందుంటామని చెప్పి కూడా తెలియజేస్తుంది. 95-96 సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థులు సుమారు 59 మంది ఉండేవాళ్ళం. అయితే మా బ్యాచ్లో చదువుకున్న మా మిత్రుడు సాయిబాబా వారి ఆర్థిక వనరులు సరిగా లేకపోవడం వలన ఆయన పరిస్థితి దీనమైన పరిస్థితుల్లో ఉండే పరిస్థితి ఉంది. అయితే మొన్న రీసెంట్గా మూడు రోజుల కిందట వాళ్ళ తండ్రి గారైన గంగారాం గారు మరణించడం జరిగిందనే విషయం తెలుసుకున్నాం. మేము వారికి ఎంతో సహాయ సహకారాలు చేయాలనే ఉద్దేశంతో మా 10th క్లాస్ గ్రూప్కి సంబంధించిన మెసేజ్ పెట్టడం వల్ల మా స్నేహితులు కానీ స్నేహితురాలు కానీ హైదరాబాదు, బెంగళూరు బయట ఉన్న వాళ్ళు వ్యక్తులు చేయాల్సిందే, మన కుటుంబ సభ్యుల్లా కనుక్కొని మనం చేయాల్సిందని మనకు తోచినంత చేద్దామని చెప్పేసి అందరూ ఉమ్మడిగా కొంత అమౌంట్ను సమీకరించి ఈరోజు ఈ పురగజల గ్రామానికి వచ్చి మా స్నేహితుడైన సాయిబాబా గారికి అమౌంట్ అందజేయడం జరిగింది. గతంలో కూడా మా స్నేహితురాలు భర్త చనిపోతే కూడా గతంలో కూడా మేము ఆర్థిక సాయం చేసినాం. ఇంకా మునుముందు ఏమన్నా మా స్నేహితులు కానీ స్నేహితురాల పరిస్థితులు బాలేని పరిస్థితులతో కూడా మేము ఆర్థికంగా సాయం చేయడానికి మా 96 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థులు అందరూ ముందంజలో ఉంటామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.